ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక 3D లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో 3D లిరికల్ వీడియో అయితే చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉంది కదా నా ఫేవరెట్ పెళ్ళామే అని. సో ఆ సాంగ్ అయితే 3Dలో అయితే చేశాను. చాలా లుక్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. మీ పిక్స్ పెట్టుకొని నీట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే డెమో అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. అనేది అన్నా బాగుంది కన్నా నీవే నా పక్కనుంటే చాలే రాజాల ఫోజు కొడతానే నీవే. సో ఫ్రెండ్స్, వీడియో ఒక అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అదిలాగైతే నేను మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ మనం 3D లిరికల్ వీడియో ఎడిటింగ్కి 2 అప్లికేషన్స్ అయితే యూజ్ అయితే ఉంటుంది. ఒకటి ఫోటోరామో, ఇంకోటి వచ్చేసి అలర్ట్ మోషన్. సో 2 అప్లికేషన్స్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇప్పుడు 3D లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫోటోరామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో యాప్ అయితే ఓపెన్ అయితే చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. మనం 3D లిరికల్కి మెయిన్గా వచ్చేసి రిమూవ్ ఉండొద్దు, అంటే పిక్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఉండాలా. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మనం ఎలా చేయాలనేది ఈ యాప్లో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, మనకైతే నీట్గా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. పిక్ ఇంకా ఉన్న బ్యాక్గ్రౌండ్ నీట్గా అయితే రిమూవ్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా అయితే రిమూవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, దీనిపైన ట్యాప్ అయితే చేసుకోండి. సో మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది. సో మనం ఈ లిరికల్ 3D వీడియోకి అయితే వచ్చి 4 పిక్స్ అయితే మనం యూజ్ అయితే చేస్తున్నాం కదా. సో నేనైతే 1 పిక్ అయితే మీకు రిమూవ్ చేసి చూపించాను. సో మీరు ఇంకా 3 పిక్స్ కూడా అలాగే రిమూవ్ అయితే చేసుకోండి ఫోటో రూమ్లో. ఇప్పుడైతే మనం మెయిన్గా అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేశాక అలర్ట్ మోషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా, హోమ్, ట్యూటోరియల్స్, ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్ అని. సో మీరు ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఫుల్ ప్రాజెక్ట్ అని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ లిరికల్ ప్రీసెట్ కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఇలా ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఐకాన్ మీద కెమెరా అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతకి చూడండి, ఇప్పుడైతే మన ప్రాజెక్ట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫొటోస్ వచ్చేసి కొన్ని ఫ్లవర్ ఇమేజెస్ ఇవన్నీ కూడా 3Dలో అయితే చేశాను. ఇక్కడికి వచ్చేసి కెమెరా మొత్తం ఇవన్నీ అయితే చేశాను చూడండి. సో ఇప్పుడైతే ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీరు మీ పిక్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో నేనైతే నేహా పతాన్ అయితే ఇమేజ్ అయితే యాడ్ చేశాను కదా. సో మీరు మీ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు మనం రిమూవ్ చేసిన పిక్ ఉంది కదా. సో ఆ రిమూవ్ చేసిన పిక్ అయితే మనం ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. సో మీరు ఇంకేమన్నా పిక్ మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇక్కడ ఎడిట్ షేప్ ఉంటుంది. ఎడిట్ షేప్లో మీరు ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు మీ పిక్ కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో చూడండి, సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్ పైన కూడా సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు రిమూవ్ చేసుకున్న పిక్ కూడా ఇక్కడైతే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ థర్డ్ ఫోటో ఇక్కడ వచ్చేసి కూడా అలాగైతే చేసుకోండి. ఇక్కడ 4th ఫోటో ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసి కూడా పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని రిమూవ్ చేసుకున్న పిక్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, నేనైతే చాలా 3Dలో అయితే కొన్ని ఫ్లవర్స్ ఇమేజెస్, ట్రీస్ ఇమేజెస్ అయితే పెట్టి ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా లుక్ అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, మీ ఇమేజెస్ పెట్టుకొని చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇలా పిక్స్ అయితే ఎలా యాడ్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకు 3D సాంగ్ అయితే ఉంది కదా, సాంగ్లో లిరిక్స్ ఉంటుంది. సో ఆ లిరిక్స్ అయితే మనము ఇప్పుడైతే యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లిరికల్ ప్రీసెట్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడైతే కొన్ని లిరిక్స్ అయితే నేను రాశాను. సో చూడండి, ఇప్పుడైతే లిరిక్స్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ లిరికల్ మీద ట్యాప్ చేసుకొని అన్ని అయితే టిక్ మార్క్ అయితే చేసుకోండి ఇలా. సో ఇక్కడికి వచ్చేసి ఇలా ఆరో పక్కన ఇది ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని కాపీ 24 లేయర్స్ అయితే చేసుకోండి. సో చేసుకొని ఇప్పుడు బ్యాక్ అయితే రండి.
బ్యాక్ వచ్చాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు కెమెరా ఐకాన్ ఆన్ చేసి ఇక్కడ మనం మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసుకొని పేస్ట్ 24 లేయర్స్ అయితే పేస్ట్ చేయాలి. సో ఇప్పుడైతే చూడండి మనకు ఫోటో ఇంకా ఫోటో సైడ్కి అయితే మనకు లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయినాయి. సో చూడండి చాలా నీట్గా అయితే లిరిక్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ నేహా పతన్ అనేది తన సో ఇక్కడైతే నేను నేహా పతన్ అయితే నేను ఎవరైతే పిక్స్ పెట్టి యూజ్ చేశానో సో ఇవి నేమ్ అయితే ఇక్కడైతే నేను టెక్స్ట్ అయితే చేశాను కదా. సో మీరు ఇక్కడ టెక్స్ట్లోకి వచ్చేసి మీరు మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా డిలీట్ అయితే చేసుకొని ఇప్పుడైతే ఇలా యాడ్ అయితే చేసుకోవచ్చు. టిక్ వన్ మీద ట్యాప్ చేసుకోండి. సో చూడండి నీట్గా అయితే యాడ్ అయిపోయింది. సో మీరైతే అంత ఎక్కువ కష్టపడేది ఏం లేదు. సో సింపుల్గా అయితే మన పిక్స్ అయితే చేంజ్ చేసుకోవాలి అండ్ లిరిక్స్ వచ్చేసి కూడా యాడ్ అయితే చేసుకోవాలి. సో అంతే మనకు వీడియో అయితే మొత్తం నీట్గా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. చూడండి సో నేను టెక్స్ట్కి కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ స్పేసింగ్ అలా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ డ్రాయింగ్ ప్రోగ్రెస్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి చాలా లుక్ అయితే నీట్గా అయితే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా లుక్ అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో చూడండి నీట్గా అయితే ఉంది కదా. సో ఇప్పుడు మొత్తం మనకు నీట్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి.